సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 42 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అందరూ మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఉమ్రా యాత్రకు అల్మీనా ఫ్లైజోన్ ట్రావెల్స్ సెంటర్స్ ద్వారా 42 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇందులో ఆసిఫ్ నగర్లోని జిర్రా ప్రాంతానికి చెందిన వారు 16 మంది ఉన్నారు. హైదరాబాద్లోని అల్మీనా ట్రావెల్స్ నుంచి చాలా మంది వెళ్లారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోయారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:30 ఈ ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటంతో దాదాపు అందరూ చనిపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు ప్రమాదంలో మనకి ఒక రిజిస్టర్ అయితే వచ్చింది. అంటే వివిధ లొకేషన్ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిన వారు దాదాపు 45 మందిగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు ఒక షీట్లో మనకి నేమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇందులో ఒక్కడే సోహేబ్ అనే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇతనికి సంబంధించినటువంటి తండ్రి, అతని తాత, మరికొంతమంది ఒకే కుటుంబానికి చెందినటువంటి 7గురు కూడా ఇందులో మరణించారు. దాదాపు 10ల సంఖ్యలో ఒక్కో కుటుంబం నుంచి 7గురు, ఒక్క కుటుంబం నుంచి 3 ఇట్లా మృతి చెందారు. అయితే ఇదైతే ఈ బస్సు ప్రమాదం జరిగినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులకి, నాయకులకి తెలిసిన వెంబడే మనకి కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో తమ వాళ్ళని సౌదీకి పంపించినట్టు తెలుస్తుంది. సో సాయంత్రం 5 కల్లా పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఇక డెడ్ బాడీకి సంబంధించి కూడా ఇక్కడికి తీసుకురావచ్చా అంటే తీసుకొచ్చే ప్రయత్నం ఉంటే తీసుకొస్తాం, లేని ఎడల ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వేచి చూడాల్సి ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ ఉమ్రా యాత్రకు వెళ్ళినటువంటి వివరాలపై కూడా ఇంకా ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఉమ్రా యాత్రకు వెళ్ళిన వారు ఉంటారో వారు రావాలంటే అక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి హజ్ హౌస్లో కూడా మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్కి ఏమైనా కాల్స్ వస్తే కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మనం అల్మీనా ట్రావెల్స్ వద్ద ఉన్నాము. ఇదే ట్రావెల్స్ సంబంధించి కొంతమంది వెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపు 15 మెంబర్స్ ఎబో కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. లోపలికి వెళ్ళి కూడా అంటే ఈ ట్రావెల్స్ లోపల కూడా స్థానిక ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి కూడా పరిశీలించాడు. ఈ రిజిస్టర్కి సంబంధించి మనకి ఏదైతే అందుతుందో ఆ వివరాల ప్రకారం చూస్తే మాత్రం బాధితులు ఎక్కువగా ఇక్కడికే వచ్చి మాట్లాడారు. ఒక బాధితుడు మాట్లాడుతూ తన కుటుంబానికి సంబంధించి 7గురు కూడా